లక్కీ విన్నర్ 4 జానకి ప్రసాద్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ 1Aలో మ్యాథమెటికల్ ఇండక్షన్ గురించి మనం నేర్చుకుందాం. అయితే ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏంటి? ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది కొన్ని ఫార్ములాస్ కానీ కొన్ని థియరమ్స్ కానీ ప్రూవ్ చేయడంలో ఒక మెథడ్. కొన్ని థియరమ్స్ కానీ ఫార్ములా కానీ ప్రూవ్ చేయడానికి చాలా మెథడ్స్ ఉంటాయి. వాటన్నిటిలో ఇది కూడా ఒక మెథడ్. మరి ఎందుకు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేయాలి అనే దాని గురించి కూడా చూద్దాం. సరే, ఒక ప్రాపర్టీ ఉంది. సపోజ్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ x ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1. ఇదొక ప్రాపర్టీ ఉంది. ఇలాంటి వాటిని మనం ప్రూవ్ చేయాలి అంటే ఏం చేస్తాము? x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాము. 1 తోటి ప్రూవ్ అయింది అనుకోండి, 1 తోటి LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయితే ఇది ట్రూ అని చెప్పేస్తామా? సరే, 1తో ట్రూ అయింది అనుకోండి, మరి 2తో చెక్ చేస్తాము, అది కూడా ట్రూ అయింది అనుకోండి. 3, 4, 5, 6 అలా చేసుకుంటూ వెళ్తాం. ఒక 20 వరకు చేసాం, 20 నెంబర్స్ వరకు ట్రూ అని వచ్చింది. మరి 21తో ట్రూ రాకపోవచ్చు కదా. 21 సేమ్ అదేవిధంగా 50 వరకు చేసుకెళ్ళాం, 50 టైమ్స్ చేసుకెళ్ళాం. మరి 51 తీసుకుంటే x వాల్యూ 51 తీసుకుంటే రాకపోవచ్చు, మనం చెప్పలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a. ఇది ట్రూయేనా? a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ట్రూయేనా ఇది? సరే, ఏ వాల్యూ నేను 0 తీసుకున్నాను, మరి 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఒక 0 స్క్వేర్ అంటే 0 ఇంటూ 0 ఈజ్ 0. ఓకే, అంటే ఈ స్టేట్మెంట్ ట్రూయేనా? సరే, a ఈజ్ ఈక్వల్ 1 తీసుకున్నాను నేను. 1 తీసుకున్నప్పుడు ఈ స్టేట్మెంట్ ట్రూయేనా? అంటే 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 1. ఇది స్టేట్మెంట్ ట్రూయేనా? ఓకే. a ఈజ్ ఈక్వల్ 2 తీసుకున్నాం. a ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2. 2 స్క్వేర్ అంటే 4. 4 ఈజ్ ఈక్వల్ 2. ఈ స్టేట్మెంట్ ట్రూయేనా? అయితే ఇక్కడ చూడండి, a ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటే ది స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. అలాగే a ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటే ట్రూ. మరి 2 తీసుకుంటే ఈ 4 ఈజ్ ఈక్వల్ 2 అనేది ఇది అవ్వదు. 4 ఈజ్ ఈక్వల్ 2 అనేది ఎక్కడ అవ్వదు. అంటే మరి ఈ స్టేట్మెంట్ ట్రూనా ఫాల్సా? ఈ స్టేట్మెంట్ ట్రూ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏంటా కండిషన్? ఏ వాల్యూ 0కి 1కి, అలాగే ఏ వాల్యూ -1 తీసుకున్నాం అనుకోండి, -1 తీసుకున్నా -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -1. ఇది కూడా కాలేదు. అంటే ఏ వాల్యూ 0కి 1కి మాత్రమే అయ్యింది. ఓకే, మరి స్టేట్మెంట్ ట్రూ అనొచ్చా? నో, ట్రూ అనకూడదు. ఒకవేళ ఈ స్టేట్మెంట్ ట్రూ అనాలి అంటే పక్కన కండిషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఏంటా కండిషన్? a బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్ అండ్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ x లెస్ దాన్ 2. 2 కంటే తక్కువ ఉండాలి,
జీరో కానీ అంతకంటే ఎక్కువ ఉండాలి, హోల్ నెంబర్స్ అయి ఉండాలి. ఇలా కండిషన్ ఇస్తే ఇది ట్రూ అనుకోవచ్చు. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. మరి ఇది ఒక ప్రాపర్టీ అని చెప్పాలి అంటే అన్ని కండిషన్స్లో కూడా ట్రూ అవ్వాలి. సరే, దీనికి ఇవి చేస్తే వచ్చింది. మరి దీనికి కొన్ని చేస్తాము, అలా చేసుకుంటూ వెళ్తాము. 20 వరకు వచ్చింది. 21st టర్మ్ అనేది రాంగ్ రావచ్చు, చెప్పలేం కదా. సో కొద్దిమంది దీన్ని ప్రూవ్ చేయాలంటే ఇక్కడ a+b² ఫార్ములా ఉంది కాబట్టి ఫార్ములా అప్లై చేసి సింప్లిఫై చేస్తే ఇది వచ్చేస్తుంది. ఫార్ములా తెలుసు కాబట్టి ఓకే, ఫార్ములా ఉంది కాబట్టి ట్రూ చేసేస్తారు. మరి ఒకవేళ a+b² ఫార్ములా లేకపోతే ఏం చేస్తారు? ఫార్ములా లేకపోతే ఏం చేస్తారు? అలాంటి టైంలో ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది వాడతారు. ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్లో మనకి ఇదొక ఫార్ములానా కాదా, ఇదొక థీరమా కాదా అనేది మనం ప్రూవ్ చేసేవచ్చు. ఓకే, చూద్దాం. మ్యాథమెటికల్ ఇండక్షన్ యొక్క ప్రాసెస్ ఏంటి? మ్యాథమెటికల్ ఇండక్షన్లో ప్రూవ్ చేయాలి అంటే ఓన్లీ 3 స్టెప్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఏంటా 3 స్టెప్స్? సపోజ్ గివెన్ స్టేట్మెంట్ని P ఆఫ్ n అని తీసుకున్నారనుకోండి. P ఆఫ్ n అని అక్కర్లేదు, ఆ స్టేట్మెంట్ ఎక్స్లో ఉన్నదనుకోండి P ఆఫ్ x, వైలో ఉంటే P ఆఫ్ y, ఆ స్టేట్మెంట్ nలో ఉంటే P ఆఫ్ n. P ఆఫ్ n ఒకటే అక్కర్లేదు, S ఆఫ్ n, F ఆఫ్ n ఏదైనా తీసుకోవచ్చు. సరే, నేను ఇక్కడ P ఆఫ్ n అనే తీసుకున్నాను. దీన్ని మ్యాథమెటికల్ ఇండక్షన్లో ప్రూవ్ చేయడానికి ఓన్లీ 3 స్టెప్స్. అందులో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? షో దట్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ nలో ఉంది కదా, ఇది n ఈజ్ ఈక్వల్ 1. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? షో దట్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ 1. n వాల్యూ 1కి ఈ స్టేట్మెంట్ ట్రూ అని ప్రూవ్ చేయాలి. మనం ఇందాక చేసాం కదా, ఏ వాల్యూ 1 తీసుకున్నాం, ప్రూవ్ అయిపోయింది. సమ్ అయిపోలేదు అప్పుడే. n ఈజ్ ఈక్వల్ 1కి ట్రూ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సరే చేసాము. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ 1 అని చెప్పాం కదా. ఒకవేళ వాడు ఏదైనా కండిషన్ ఇచ్చాడు అనుకోండి, ఒకవేళ 10 ఈజ్ లెస్ దాన్ n లెస్ దాన్ 50 అని ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ ఏంటి, లీస్ట్ వాల్యూ ఏదైతే అది లీస్ట్ వాల్యూ ఎంత తీసుకోవాలి, n బిలాంగ్స్ టు n అన్నాడు అనుకోండి. అండ్ ఈ కండిషన్ ఇచ్చాము, లీస్ట్ వాల్యూ ఎంత వస్తుంది, 10 కంటే ఎక్కువ అంటే 11 అనేది లీస్ట్ నెంబర్ అవుతుంది. ఓకే, 11 టు ఎంతవరకు వస్తుంది, 49 వరకు వస్తుంది. అంతే కదా, 11 నుండి 49 వరకు ఈ స్టేట్మెంట్ ట్రూ అని చెప్పాడు అనుకోండి. అలాంటి టైంలో ఏం తీసుకోవాలి, 11కి ప్రూవ్ చేయాలి. n ఈజ్ ఈక్వల్ 11కి ప్రూవ్ చేయాలి. అంటే లీస్ట్ వాల్యూకి ఇది షో దట్ చూపించాలి, లీస్ట్ వాల్యూకి ట్రూ అని చూపించాలి. నార్మల్గా లీస్ట్ వాల్యూ ఏమి ఇవ్వకపోతే n ఈజ్ ఈక్వల్ 1కి ట్రూ అని చూపించేస్తాం. ఓకే, సెకండ్ కండిషన్. వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? సెకండ్ స్టెప్ ఏం చేయాలి, లెట్ n ఈజ్ ఈక్వల్ k. లెట్ n ఈజ్ ఈక్వల్ k. n ఈజ్ ఈక్వల్ k, ఇట్ ఈస్ ట్రూ. ఇక్కడ చూడండి, సెకండ్ స్టెప్ ఏం చేస్తామంటే n వాల్యూ k అని తీసుకుంటాము. అంటే k అనే వాల్యూకి ఈ స్టేట్మెంట్ ట్రూ అని మనం తీసేసుకుంటాం. ఎందుకంటే కొన్ని వాల్యూస్కి ఈక్వల్ అవుతుంది, కొన్ని వాల్యూస్కి ట్రూ అవుతుంది కదా, అందులో ఒక వాల్యూ మనం k అని తీసుకుంటాం. సెకండ్ స్టెప్, దీన్ని ప్రూవ్ చేయి మనం తీసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే ప్రూవ్ దట్
prove that it is true for n is equal k plus 1. మనం కేక్ ట్రూ అని తీసుకున్నాం కదా. కేక్ అంటే సపోజ్ 20th టర్మ్ ట్రూ అని తీసుకున్నాం అనుకోండి. k ప్లస్ 1 అంటే 21th టర్మ్ 21 వేసుకున్నా కూడా అది ఈక్వల్ అవుతుందట, ట్రూ అవుతుంది. అంటే కే అనే టర్మ్కి ట్రూ అని తీసుకొని k ప్లస్ 1కి ట్రూ అని చూపిస్తే మనం ఏ నెంబర్ తీసుకున్నా కూడా దాని నెక్స్ట్ నెంబర్ కూడా ఈక్వల్ అవుతుంది. అంటే ఏ నెంబర్ అయినా తీసుకో, 50 తీసుకో అంటే 51 కూడా ట్రూ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ప్రూవ్ చేసాం, కే తీసుకొని k ప్లస్ 1 కూడా ట్రూ అవుతుందని ప్రూవ్ చేసాం. 50 తీసుకో, 50 కూడా అంటే 51 కూడా ప్రూవ్ అవుతుంది. 100 తీసుకో, 101 కూడా ప్రూవ్ అవుతుంది. 1,00,000 తీసుకో, 1,01 కూడా ప్రూవ్. అంటే ఏ నెంబర్ తీసుకున్నా దాని నెక్స్ట్ నెంబర్కి ట్రూ అవుతుంది. అంటే ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్, అన్నింటికి ఇది ప్రూవ్ అవుతుంది. సో ఇన్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఇట్ ఈస్ ప్రూవ్. మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్లో మనం ప్రూవ్ చేస్తాం ఇది. ఓకే, సో ఈ 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి, n ఈజ్ ఈక్వల్ 1కి ప్రూవ్ చేయాలి. n ఈజ్ ఈక్వల్ 1కి అంటే లీస్ట్ వాల్యూ ఏదైతే అది తీసుకొని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ కేకి ట్రూ అని మనం తీసుకుంటాము. మళ్ళీ n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1కి ట్రూ అని ప్రూవ్ చేస్తాము. ఓకే, ఇలా చేస్తే మనకు మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఈ థియరం ప్రూవ్ చేసినట్లే. ఓకే, ఒక సమ్ చూస్తే మీకు సమ్స్ చేస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది. చూద్దాం. ఓకే, ఇక్కడ మనం ఎక్సర్సైజ్ 2Aలో ఫస్ట్ సమ్ గురించి మనం చూద్దాం. ఎక్సర్సైజ్ 2Aలో ఫస్ట్ సమ్ గురించి చూద్దాం. ఈ ఫస్ట్ సమ్ చూడండి. ఈ సమ్ ప్రూవ్ చేయడానికి ముందు ఇలాంటి సమ్స్ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ చూద్దాం. ఇక్కడ చూడండి, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. n బిలాంగ్స్ టు n. n అనేది ఇక్కడ న్యాచురల్ నెంబర్కి సంబంధించింది. న్యాచురల్ నెంబర్ యొక్క లీస్ట్ వాల్యూ ఎంత, 1. ఓకే, సరే. ఇక్కడ ఈ చివరి నుండిది nth టర్మ్. ఇక్కడ సపోజ్ n వాల్యూ 5 తీసుకున్నాం అనుకోండి, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్, 5 స్క్వేర్ వరకు అని అర్థం. ఓకే, 5th టర్మ్ వరకు అని అర్థం. ఓకే, ఇక్కడ n వాల్యూ 100 తీసుకున్నాం అనుకోండి, 100th టర్మ్ వరకు అని అర్థం. అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అలాగ అప్ టు 100 స్క్వేర్, 99 స్క్వేర్ 100 స్క్వేర్ వరకు. ఓకే, రైట్ సైడ్ చూసామనుకోండి, n ప్లేస్లో 5 పెడితే ఇక్కడ ఏంటంటే 5 టర్మ్స్ వరకు అని అర్థం. ఇక్కడ సమ్ ఆఫ్ ది 5 టర్మ్స్, ఈ 5 టర్మ్స్ని ప్లస్ చేస్తే, ప్లస్ ఉన్నాయి కదా, ప్లస్ చేస్తే వచ్చే ఆన్సర్ ఇది. అంటే వీటన్నింటిని ప్లస్ చేస్తే ఇది వస్తుంది అని ప్రూవ్ చేయాలి. ఓకే, దీన్ని ప్రూవ్ చేయడానికి ఏంటి, మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ వాడతాం. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉపయోగించి దీన్ని ప్రూవ్ చేస్తాం. ఓకే, సరే. మ్యాథమెటికల్ ఇండక్షన్ని ఉపయోగించాలి అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, n ఈజ్ ఈక్వల్ 1కి ఇది ట్రూ అని చూపించాలి. ఏం చేస్తాము, లెట్ n ఈజ్ ఈక్వల్ 1. n ఈజ్ ఈక్వల్ 1 అని తీసుకుంటాము. 1 అని తీసుకుంటే ఇందులో ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ 1 అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1 టర్మే కదా. 1 టర్మ్ అంటే ఏంటి, ఇది ఒకటే. ఫస్ట్ టర్మ్ అంటే ఇది ఒకటే కదా, n అయితే LHS ఏమవుతుంది, LHS ఈజ్ ఈక్వల్ 1 స్క్వేర్, ఇట్ ఈజ్ ఈక్వల్ 1. RHS ఏమవుతుంది, RHS ఏమవుతుంది, 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 1 బై 6. ఇదేమవుతుంది, 1 ఇంటూ 1 ప్లస్ 1 2 ఇంటూ 2 1 జా 2, 2 ప్లస్ 1 3
by 6. It is equal 1 into 2 into 2 3 is 6. 6 1 is 6 by 6. 6 1 is it is equal 1. LHS వాల్యూ 1 వచ్చింది, అలాగే RHS వాల్యూ కూడా 1 వచ్చింది. Therefore it is true for n is equal 1. ఫస్ట్ స్టెప్ మనకి వచ్చేసింది. ఇట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ 1. n ఈజ్ ఈక్వల్ 1కి ఇది ట్రూ అయిపోయింది. ఒకవేళ n ఈజ్ ఈక్వల్ 1కి ట్రూ కాలేదు అనుకోండి, థియరం రాంగ్ అని అర్థం. ఓకేనా? లీస్ట్ వాల్యూ న్యాచురల్ నెంబర్ కదా, న్యాచురల్ నెంబర్లో లీస్ట్ వాల్యూ 1 కదా, 1కు ప్రూవ్ చేసాం, లీస్ట్ నెంబర్ ప్రూవ్ చేసాము. దీనికి ప్రూవ్ కాలేదు అంటే ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ అని అర్థం. ఓకే, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? సెకండ్ స్టెప్. ఓకే, సెకండ్ స్టెప్ చేద్దాం. టేక్ ఇట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ k. n ఈజ్ ఈక్వల్ కేకి ట్రూ అని తీసుకున్నాం. ట్రూ అని తీసుకుంటే స్టేట్మెంట్ ఏమవుతుంది? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ ఇక్కడ n వాల్యూ 5 తీసుకున్నాం అనుకోండి, 5 టైమ్స్ రాయాలి. 6 తీసుకుంటే 6 టైమ్స్, 10 తీసుకుంటే 10 టైమ్స్ రాయాలని చెప్పినాం కదా. అలా k తీసుకుంటే k టైమ్స్ అంటే సంథింగ్ ఎక్కడో ప్లస్ k స్క్వేర్ ఈజ్ ఈక్వల్, రైట్ సైడ్ కూడా k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 by 6. సో k ఈజ్ ఈక్వల్ n ఈజ్ ఈక్వల్ kకి ట్రూ అని తీసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం చేయాలి? n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1కి ఇది ట్రూ అని ప్రూవ్ చేయాలి. n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1కి ట్రూ అని ప్రూవ్ చేసాం అనుకోండి, ఇది మ్యాథమెటికల్ ఇండక్షన్లో ప్రూవ్ చేసినట్లే. ఓకే, లెట్ n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1. k ప్లస్ 1 తీసుకున్నాం అనుకోండి, k ప్లస్ 1 తీసుకుంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. k ప్లస్ 1 తీసుకుంటే LHS తీసుకొని RHS ప్రూవ్ చేయాలి. మరి ప్రూవ్ చేయడం అంటే అంతే కదా, LHS తీసుకుంటాము, RHS ప్రూవ్ చేస్తాం. LHS ఈజ్ ఈక్వల్, LHS ఏమవుతుంది? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అప్ టు ఎన్నో టర్ము k ప్లస్ 1th టర్మ్ ప్లస్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్. అంతే కదా, k ప్లస్ 1th టర్మ్ అంటే k ప్లస్ 1 హోల్ స్క్వేర్. సరే, ఇట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ కదా, దీని ముందు టర్మ్ ఏమవుతుంది? ఇది k ప్లస్ 1th టర్మ్ అయితే దీని ముందు టర్మ్ ఏమవుతుంది? kth టర్మ్. అది కూడా రాద్దాం. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ k స్క్వేర్ ప్లస్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్. దీని ముందు టర్మ్ కూడా రాసాం. దీని ముందు టర్మ్ రాస్తే ఇట్ ఈజ్ ఈక్వల్, మనకి ఇక్కడ నుండి ఇదంతా కూడా ఇది ట్రూ అని మనం తీసుకున్నాం కదా, ఈ వాల్యూ ఏమవుతుంది? k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 by 6 అవుతుంది. సో దీని ప్లేస్లో ఇది రాద్దాం. k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 by 6. ఓకే, by 6 ప్లస్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్. మరి ఇది ట్రూ అని ఎలా చూపిస్తాము? ట్రూ అని ఎలా చూపించాలి? ఇప్పుడు k ప్లేస్లో k ఉంది కదా, మరి k ప్లస్ 1th టర్మ్ ఇది n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 కాబట్టి రైట్ సైడ్ కూడా ఇక్కడ k బదులుగా k ప్లస్ 1 ఉండాలి. ఇక్కడ k బదులుగా k ప్లస్ 1, ఇక్కడ k బదులుగా k ప్లస్ 1. అలా కానీ వచ్చింది అంటే ఇట్ ఈజ్ ట్రూ. ఓకే, 1 అంటే 1 ప్లేస్లో n ప్లేస్లో 1 పెట్టాం, n ఈజ్ ఈక్వల్ 1 అన్నప్పుడు. n ఈజ్ ఈక్వల్ k అన్నప్పుడు n ప్లేస్లో k పెట్టాం. n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 అన్నప్పుడు ఈ n ప్లేస్లో k ప్లస్ 1 రావాలి కదా. సరే చూద్దాం. అంటే n ప్లేస్లో మనకు k ప్లస్ 1 వచ్చిందంటే ఇది ట్రూ అయిపోయినట్టే.
అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తాను. n ఈజ్ ఈక్వల్ 1 అంటే ఏం చేసాము, n ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేసాము, అంతే కదా. మరి n ఈజ్ ఈక్వల్ k తీసుకున్నప్పుడు ఏం చేసాము, n ప్లేస్లో kని సబ్స్టిట్యూట్ చేసాము. మరి k+1 అప్పుడు n ప్లేస్లో k+1 రావాలి కదా. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే n ప్లేస్లో k+1 రావాలి. అలా వస్తే ఇది ట్రూ. ఓకే, సరే, దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ బై 1 ఉన్నట్టు కదా, ఎల్సిఎం తీసుకుంటాం. దీనికి 6కి 1కి ఎల్సిఎం తీసుకుంటే 6, అంతేనా. 6, ఈ 6ని డినోమినేటర్తో డివైడ్ చేయాలి. అంటే ఈ 6ని 6తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 1 వస్తుంది. 1 ఇంటూ నోమరేటర్ వచ్చేస్తుంది. అంటే k ఇంటూ k+1 ఇంటూ 2k+1 ప్లస్ ఇక్కడ ఎల్సిఎంని డినోమినేటర్తో డివైడ్ చేయాలి కదా. 6ని 1తో డివైడ్ చేస్తే 6 వస్తుంది. 6 ఇంటూ k+1 హోల్ స్క్వేర్ అంటే 6 ఇంటూ k+1 హోల్ స్క్వేర్, అంతే కదా. సరే, నెక్స్ట్ ఓకే. ఇప్పుడు నోమరేటర్లో చూడండి 2 టర్మ్స్ ఉన్నాయి, ఇదొక టర్ము ఇదొక టర్ము. ఈ 2 టర్మ్స్లో కామన్గా ఏముంది, ఇక్కడ k+1 ఉంది, ఇక్కడ k+1 ఉంది. అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ k+1 అనేది కామన్గా తీస్తున్నాను. k+1 కామన్గా తీస్తే ఇంకా ఏముంటుంది, k ఇంటూ 2k+1, k ఇంటూ 2k+1 ప్లస్ ఇక్కడ k+1 ఒకటి బయటకు వచ్చిందంటే ఇంకో k+1 ఉంటుంది. 6 ఇంటూ k+1, ఓకే, బై 6. ఓకే, దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై అంటే మనకి ఏంటి రావాలి అనేది ఇక్కడ రాసుకోవచ్చు. ఏంటి రావాలనేది రఫ్లో రాస్తున్నాను. ఇక్కడ n ఇంటూ n+1 ఇంటూ 2n+1 కదా ఉంది, బై 6 కదా. అంటే n ప్లేస్లో ఏముండాలి, k+1 ఉండాలి. k+1 ఇంటూ k+1 ప్లస్ 1, k+1 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ k+1 ప్లస్ 1 బై 6. ఓకే, ఇది రావాలి. n ప్లేస్లో k+1 రావాలి, అంతే. ఇది కదా మనకు రావాల్సింది. సరే, చూద్దాం. మనకి k+1 అనేది వచ్చింది ఫస్ట్. అంటే మనం ఏం చేయాలి, దీన్ని సింప్లిఫై చేయాలి. దాన్ని సింప్లిఫై చేయాలంటే k+1 అనేది అలా ఉంచేసి, మనకు వచ్చింది కదా అది అలా ఉంచేసి దీన్ని మల్టిప్లై చేసేద్దాం. మల్టిప్లై చేస్తే k ఇంటూ 2k 2k² ప్లస్ k ఇంటూ 1 k ప్లస్ 6 ఇంటూ k 6k ప్లస్ 6 1 6 బై 6. ఈజ్ ఈక్వల్ ఇక్కడ k+1 అనేది నార్మల్, k+1 ఇంటూ 2k² ప్లస్ 7k, k ప్లస్ 6k ఎంత 7k ప్లస్ 6 బై 6. ఇట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. దీన్ని ఫ్యాక్టరైజేషన్ ఐడియా ఉందా అందరికీ? మీరు 10th క్లాస్ వరకు కూడా చాలా నేర్చుకున్నారు. ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి, ప్రొడక్ట్ ఆఫ్ k² ఇంటూ కాన్స్టెంట్, k² అండ్ కాన్స్టెంట్ అంటే 2 ఇంటూ 6 చేయాలి. 2 6 ఎంత 12. ఫస్ట్ స్టెప్ ఏంటి, 2 6 12. ఈ 12కి ఫ్యాక్టర్స్ కట్టాలి. ఎలా కడతాము, 1 12 12. ఈ రెండు ప్లస్ చేస్తే మిడిల్ది రావాలి, రాలేదు. ఈజ్ ఈక్వల్ 2తో 2 6 12. ఈ రెండు ప్లస్ చేసిన మనకు 7 అనేది వచ్చింది. ఓకే,
అంటే 7k బదులుగా 3k + 4k అని రాసుకోవచ్చు. ఓకే, 3k + 4k అని రాసుకోవచ్చు. అంటే k + 1 ఇంటూ 2k² ప్లస్ 3k + 4k ప్లస్ 6. మనం 7k బదులుగా 3k + 4k అని రాసాం బై 6 ఈజ్ ఈక్వల్ k + 1 అనేది నార్మల్. అలాగే ఇక్కడ ఈ రెండింటిలో నుంచి ఏం కామ్గా తీయచ్చు? k ఒకటే కామ్గా తీయచ్చు. k కామ్గా తీస్తే ఇంకేముంటుంది? దీంట్లోంచి k బయటకు వస్తే 2k ఉంటుంది, ప్లస్ దీంట్లో 3 మాత్రమే ఉంటుంది. ప్లస్ ఈ రెండింటిలో ఏం కామ్గా తీయచ్చు? 2 ఒకటే కామ్గా తీయచ్చు. 2 కామ్గా తీస్తే 2k + 3 ఉంటుంది బై 6. ఇట్ ఈజ్ ఈక్వల్ k + 1. ఈ రెండింటిలోని 2k + 3 కామ్గా తీసేవచ్చు కదా. సో 2k + 3 తీస్తామనుకోండి, ఏముంటుంది? ఇంకా k + 2 ఉంటుంది బై 6. ఇట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ చూడండి k + 1 అనేది వచ్చింది. తర్వాత ఏంటి? k + 1 + 1, k + 2ని k + 1 + 1 అని రాయొచ్చు. k + 1 అనేది నార్మల్గా ఉంది. k + 2ని k + 1 + 1 అని రాయొచ్చు కదా, రాసాను. తర్వాత ఈ 2k + 3ని ఈ విధంగా రాయొచ్చు లేదో చూద్దాం. 2 × k + 1 + 1 అంటే 2k + 3ని ఈ విధంగా అవుతుందో లేదో చూద్దాం. 2 × k 2k ప్లస్ 2 1 2 ప్లస్ 1 అంటే 2k + 3 వచ్చింది. అంటే 2k + 3ని మనం ఈ విధంగా రాయొచ్చు కదా, 2 × k + 1 + 1 బై 6. ఓకే, మనకి దీంట్లో మీకు బాగా రావాల్సింది ఏంటంటే ఈ సింప్లిఫికేషన్ రావాలి. ఈ సింప్లిఫికేషన్ n = k + 1కి ఇది ప్రూవ్ చేయడం రావాలి. అంటే ప్రూవ్ చేయడం అంటే ఈ సింప్లిఫికేషన్, ఈ కాల్కులేషన్స్ అవి కూడా బాగా వస్తే సరిపోతుంది. సరే, సో ఇక్కడ వర్కింగ్ రాసుకోవాలి. దేర్ఫోర్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ n = k + 1. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ బై మ్యాథమెటికల్ ఇండక్షన్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.